ఒకరు చేసిన తప్పుకు ఇతరులు ఇబ్బందులు పడుతున్న ఘటన మార్కాపురం జిల్లా కొమరల్లో చోటు చేసుకుంది. స్టేట్ బ్యాంక్, జామా మసీదు పరిసర 2 వీధుల్లో గత 10 రోజులుగా వీధి లైట్లు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికుల వివరాల ప్రకారం ఈ నెల 7వ తేదీ రాత్రి ఒక వ్యక్తి టాటా సుమో వాహనం నడుపుతూ పెద్ద మసీదు వద్ద ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తగిలి షార్ట్ సర్క్యూట్ జరిగి వీధి లైట్ల బల్బులు కాల్పోయినట్లు తెలిపారు. ఘటన జరిగిన మరుసటి రోజు 2 వీధుల ప్రజలు పంచాయతీ అధికారులకు సమాచారం అందించినప్పటికీ త్వరలో సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన చెందారు. 10 రోజులు గడిచిన ఒక్క వీధి లైట్ కూడా ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఇళ్లలో లైట్లు ఆరిపోవడంతో వీధులు పూర్తిగా చీకట్లో మునిగిపోతున్నాయని తెలిపారు. పాములు, కుక్కలు, విష పురుగులు సంచరిస్తుండటంతో బయటకు రావాలంటేనే భయపడాల్సి వస్తుందన్నారు. మరోవైపు దొంగతనాల భయం కూడా వెంటాడుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో స్టేట్ బ్యాంక్, ఏటీఎం, పెద్ద మసీదు ఉండడంతో వృద్ధులు, చిన్నారులు, వాహనదారులు తరచూ రాకపోకలు సాగిస్తుంటారని, చీకటి కారణంగా ఎదురుగా వచ్చేవారు కనిపించక ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.